హాయ్ అండి అందరికీ. వీడియోలో అయితే మీకు ఇక్కడ శారీ ప్రీ ప్లీటింగ్‌కి మెజర్‌మెంట్స్ అయితే చూపించుతున్నాను. శారీ ప్రీ ప్లీటింగ్‌కి అయితే మనం టేప్‌తో ఇంచెస్‌లో మెజర్‌మెంట్స్ అనేవి తీసుకుంటాము. పెద్ద నెంబర్‌లుంటాయి. సో, అక్కడి నుంచైతే మనం మెజర్‌మెంట్స్ అయితే తీసుకోవాలి. ఇక్కడైతే లెఫ్ట్ సైడ్ అయితే చూసుకోవాలి. షోల్డర్ మీద పెట్టుకొని టేప్ అనేది ఎక్కడి వరకు మనకి కావాలో పళ్ళు లెంత్. సో, మనకి కాఫ్ పార్ట్ వరకు అయితే సరిపోతుందండి. కొంతమంది పెద్దగా వేస్తారు. కొంతమంది చిన్నగా వేస్తారు. అది చూసుకొని దాని నెంబర్ అయితే చెప్పాలి. నెక్స్ట్ వచ్చి లెఫ్ట్ సైడ్ షోల్డర్ దగ్గర మనం పైట ఎలా వేసుకుంటాం రౌండ్ ఇలా తిప్పుకుంటాం కదా! సో, అలా మనం టేప్‌ని ఇలా పెట్టుకొని తిప్పుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా! ఈ విధంగా పెట్టుకోండి. లెఫ్ట్ సైడ్ షోల్డర్ దగ్గర నుంచి రైట్ సైడ్ థై వరకు మనం ఈ మెజర్‌మెంట్ అనేది తీసుకోవాలి. ఇది సెకండ్ మెజర్‌మెంట్ అనమాట. ఫస్ట్ మెజర్‌మెంట్ అయితే పళ్ళు లెంత్, సెకండ్ మెజర్‌మెంట్ అయితే ఇది. ఇది కూడా ఎంతొచ్చిందో చూసుకోండి. ఇంచెస్‌లో మాత్రమే చెప్పాలి మెజర్‌మెంట్స్ అనేవి. థర్డ్ మెజర్‌మెంట్ వచ్చి హిప్ సైజు. మనం శారీ ఎక్కడ కడతాము? కొంచెం కిందకి కడతాం కదా! సో, మీరు ఎక్కడి నుంచి కడతారో అక్కడి నుంచి ఇలా టేప్ అనేది పెట్టుకొని చూసుకోండి. సో, నాకైతే 40 వచ్చింది. సో, ఎవరు మెజర్‌మెంట్స్ అయితే వాళ్ళు బట్టి అదొస్తుంది. కొంతమందికి 40 రావాలని ఏమీ లేదు. వాళ్ళ సైజుని బట్టి అదొస్తూ ఉంటుంది. సో, ఇక్కడ 40 అయితే వచ్చింది. నెక్స్ట్ ఫోర్త్ మెజర్‌మెంట్ అయితే చెస్ట్ మనకి ఎంతుంది? అప్పర్ చెస్ట్ మాత్రమే చూసుకోవాలి. సో, ఇలా టేప్ అనేది పెట్టుకొని ఎంతొచ్చిందో ఈ మెజర్‌మెంట్ కూడా నాకు చెప్పాలి. సో, మీకైతే ఇక్కడి వరకు అర్థమైందనుకుంటున్నాను. సో, మీకు కూడా ఇలాంటి సర్వీస్ కావాలి అనుకుంటే నాకు డీఎం చేసేయండి. నేను ఉండేదైతే హైదరాబాద్‌లోని బాలాజీ నగర్. నేను పర్ సారీ వచ్చి 300 అయితే చార్జ్ చేస్తాను. సో, ఈ వీడియో మీకు యూజ్ అవుతే లైక్ చేయండి.